రాత్రి 9 కాడ నుంచి 3 గంటలు లెక్కేస్తే ఎంత అయింది? 10, 11, 12, 3 గంటలు ఒక జాము. 12 కాడ నుంచి 12, 1, అది 1, 2, 3 రెండో జాము. మళ్ళీ అలా అలా లెక్కేసుకుంటారు అనమాట. నేను తప్పు లెక్కేసా అంటే వెనక్కి వచ్చా, అలా కాదు. 3 గంటల నుంచి పలకటి క్రమం. ఇంకా ఉదయకాలం 3ంటికి లేచి ప్రార్థన చేస్తే మనం ఎంతగానో అదే నిద్ర టైం. ఎందుకు ఆ టైంలోనే చేయాలి? 4 చేస్తే దేవుడు అంటే వింటాడు. అదే నిద్ర టైం, మంచి నిద్ర, గాఢ నిద్ర పట్టింది. అందుకే ఆ టైంని దేవుడికి మనం ఇవ్వగలిగినప్పుడు, ప్రార్థించగలిగినప్పుడు దానికి ఉండే పవర్ వేరుగా ఉంటుంది. అందుకనే ఆ టైంలో చేయమనేది. కొన్ని మీ వల్ల కాకపోతే 4ంటికి చేయండి. మీరు ఏదో ఒక టైంలో 5 లోపు ఎప్పుడైనా లేవండి. కనీసం 5ంటికి లేచిన గంట సేపు దేవుణ్ణి ఉదయకాలం దేవుడి సన్నిధిలో మీరు గడిపినప్పుడు మీ కుటుంబంలో మార్పు చూడండి, గొప్పగా ఉంటుంది. ఖచ్చితంగా దీవించబడతారు. ఈరోజు ఏ విషయంలో నా కుటుంబంలో దరిద్రం ఏంటి, రోగం ఏంటి, బలహీనత ఏంటి, అవమానం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఉదయకాలం పూట దేవుడిని నువ్వు వెతకగలిగితే, మన్నా వెతకగలిగితే, నువ్వు సమకూర్చుకోగలిగితే, పోగు చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఏ కొరతను కూడా రానివ్వడు. ఆమె హల్లెలూయా. వాళ్ళని చూసి వీళ్ళని చూసి విచారించొద్దు, ఎందుకంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. అదే సామెతల గ్రంథం 21, అదే 21:17 కూడా చూడండి. అక్కడ కూడా సుఖభోగముల యందు వాంఛగలిగిన వానికి లేమి కలుగను. అంటే ఈ సోమరిపోతులు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళకి ఎంతసేపు బాగా లగ్జరీస్గా బ్రతకాలని ఉంటుంది. మంచిగా బ్రతకాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బంగారం కొనాలి, మంచి చీరలు కొనాలి, ఎంతసేపు ఈ ఆశలే ఉంటాయి. కానీ ఇంకా దరిద్రులు అయిపోతారు. ఆటెందుకు మనం ఆశ పడకూడదు, వాటి మీద మైండ్ ఉండకూడదు. అది బైబిల్ చెప్తుంది. అదే సామెతలు 15:24 కూడా 17 తర్వాత 19 వచ్చిన, అదే 21, 17 చదివే కదా, 19 కూడా చదవండి. ఓకే. ప్రాణము విసగించే జగడగొండి, ప్రాణము విసిగించే స్త్రీ ఉండకూడదు. కొంతమంది ఇసికిస్తూ ఉంటారు, చెప్పింది చెప్పి దేవుడి దగ్గర చెప్పరు. అలాగా దేవుడి దగ్గర ప్రార్థన చేయరలా, దేవుడి దగ్గర అడగరలా, భర్తని విసికిస్తూ ఉంటారు, టార్చర్ పెడతా ఉంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే అలాంటివి విసిగించే భార్యతో కాపురం చేసే కన్నా మగవాళ్ళ కనిపిస్తుందంట. ఏముంది? అరణ్యంలో నివసించుంట. అరణ్యంలోకి ఎవడన్నా వెళ్తాడండి చెప్పండి? అరణ్యం అంటే ఏం దొరకదు కదా, అక్కడ ఏమి ఉండవు, తినడానికి ఉండవు, తాగడానికి ఉండవు, చెట్టు కనీసం నీడ కూడా ఉండదు. దాన్ని అరణ్యం అంటారు. ఆ మగాళ్ళు కనిపిస్తుంట, దీంతో కాపురం చేసే కన్నా అరణ్యంలోకి వెళ్ళిపోవడం చాలా బెస్ట్ అనిపించిందంట. అలా బైబిల్ ఏం చెప్తుందంటే విసిగించేవారుగా ఉండకూడదు. అంటే 10 సార్లు చెప్పొద్దు. నిజంగా నిన్ను బాధపడుతున్నారు అనుకో, దేవుడు చూస్తున్నాడు కదా, ఒకసారి చెప్పు, వదిలే. ప్రభువుకి 10 సార్లు చెప్పు, చెప్పాల్సిన వాళ్ళకి ఒకసారి చెప్పు, చేసే దేవుడికి 10 సార్లు చెప్పు. కానీ చాలామంది స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? భర్త దగ్గరే విసికిచ్చి 10 సార్లు, 100 సార్లు, 1,00,000 సార్లు గొనిగి సనిగి దేవుడి దగ్గర అస్సలు నోరు తెరవరు. ఏడిపోతుంది వాళ్ళకి, అంతే తప్ప నోరు తెరవరు. ఆ ఏడిపోత దేవుడి దగ్గర ఏడ్చి, దేవుడి దగ్గర ప్రభా ఏంటి పరిస్థితి అని ఏడిస్తే ఆ భర్తకు మాత్రం అంటే ఇంట్లో బియ్యం లేవండి, లేకపోతే ఇంట్లో అయిపోయిందండి అని ఒకసారి చెప్పు. మిగతా 100 సార్లు చెప్తావు, 1,00,000 సార్లు చెప్తావు, ప్రభు దగ్గర కూర్చుని ఏడు, ఉదయకాలం మంది ఏడు, దేవుడు నీ ఇంటిని నింపుతాడు. అంతేకాని వాళ్ళని విసిగించడం ద్వారా బైబిల్కి వ్యతిరేకంగా మనం ఏం చేసినా మనం ఆ దీవెన్ని పొందుకోలేమండి. వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా ఆ దీవెన్ని పొందుకోలేము. ఓకే. తర్వాత వచ్చిన 15, అదే సామెతలు 15:24 కూడా ఫాస్ట్గా. కిందనున్న పాతాళము తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమకు పోవు జీవమార్గం. అంటే తెలివైన వారు ఏం చేస్తారంటే ఈ లోక సంబంధమైన వాటిల్లో మునిగిపోకుండా బుద్ధి కలిగి, ఈ లోక సంబంధమైన వాటి గురించి ఎక్కువ గొడవలు అవుతాయి. ఇళ్లలో స్త్రీలు ఎక్కువ గొడవలు పెట్టుకున్న దీనికి చీరల గురించి, ఇంట్లో పప్పులో ఉప్పులో, లేకపోతే చెప్పులో, లేకపోతే ఏవో ఉంటాయి కదా, పిల్లలకి అవి కొను, లేకపోతే అది కొను, వాళ్ళకి ఇల్లు కొన్నారు మనం కొనలేదు, లేకపోతే వాళ్ళు కొన్నారు నేను ఇది కొనలా, వీటి గురించి ఎక్కువగా స్త్రీలకి గొడవలు అవుతూ ఉంటే పురుషులకి స్త్రీలకి మధ్య.
కానీ వీటి గురించి కాదు, తెలివైన వాడు, బుద్ధి కలిగిన వాళ్ళు జీవానికి వెళ్ళే మార్గం ఏంటో కనుక్కుంటారంట. అసలు ప్రభు దగ్గర పడి ఏడవడం మనం ముందు నేర్చుకోవాల్సిన లక్షణం, ఏ స్త్రీ అయినా. ఆమె ఏదైనా, నీకు ఏ సమస్య అయినా దేవుడి దగ్గర ఎంతో శృతి మించితే తప్ప సేవకుడి దగ్గరికి రాకూడదు. ప్రతి చిన్నది సేవకుడికి చెప్పండి. మొన్న అంత గొడవ జరిగిందా సౌంద నాకు చెప్పలే, కానీ నాకు తెలిసింది. మా పక్కనే ఉంటుంది ఆమె ఇల్లు, ఆమె ఎవరు వేపించిందో ఆమె ఇల్లు మా పక్కనే. ఆమె వచ్చి చెప్పింది నాకు, ఇలా ఇలా ఉందండి, ప్రార్థన చేయండి, అమ్మాయి కొంచెం ఇష్యూ చేస్తుంది, వాళ్ళ ఆయనతో ఇలా గొడవ అయిందంట, ఇంట్లోంచి పొమ్మంటున్నాడంట, అవన్నీ చెప్పింది. సరే ప్రార్థనలో పెట్టుకున్నా. అంటే ప్రతి చిన్నదే దేవుడి దగ్గర కదా, ఆమె ఎవరి దగ్గర మొదలు పెట్టింది నాకు చెప్పొద్దని అంటలా. శృతి మించితే చెప్పండి, చిన్న చిన్నవి చెప్పొద్దు. అసలు నాకు మధ్యన బాగా ఎక్కువ ఆలోచించేస్తున్నాను. నేను కూడా నాకు 1,00,000 టెన్షన్స్ ఉంటున్నాయి. ఎవరికి చెప్పాలి ఎక్కువ అంటే నాకు చెప్పొద్దని ఎందుకన్నానంటే, నాకు పని వేరే పని ఏం లేదు, నాకు మీరు చెప్పి ప్రార్థన చేయడమే. మీరు నేర్చుకోవాలి ప్రార్థన. మీరు ఎప్పుడు చేస్తారు ఇంకా పట్టుదలగా? మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ప్రార్థన చేయరంట కొంతమంది. వాళ్ళకి 10,000 కానుక పంపించి ప్రేయర్ టీంకి ఒక లెటర్ రాసి, వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఒక 10,000 పంపిస్తే వాళ్ళు చేస్తారంట ప్రార్థన వీళ్ళ గురించి. ఇది బాగా అలవాటు అయిపోయింది జనాలకి. ప్రార్థన చేయట్లా, ఒళ్ళు వంచట్లేదు, కన్నీరు కార్చట్లేదు. అదేమంటే అవసరమైతే 10,000 పంపిస్తామండి, పలానా చర్చికి పంపిస్తాం, ఇంకో చర్చికి పంపిస్తాం, ప్రేయర్ టవర్స్ కట్టారు కదా, ప్రేయర్ రిక్వెస్ట్లు రాస్తాం. వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళ పని ఏంటి తెలుసా? ఈ ప్రేయర్ టీం అనే ఉంటుంది, 24 గంటలు ప్రేయర్ చేస్తారు వీళ్ళు. వీళ్ళకి జీతాలు ఉంటాయి. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభా లేకపోతే పలానా షారోన్కి జాబ్ లేదంట, పెళ్ళి అవ్వాలంట, అయ్యా షారోన్కి జాబ్ ఇవ్వయ్యా, పెళ్ళి పోయి చేస్తారు. అందులో ఉన్న భారం ఉంటుందా? అది చేయడం మంచిదే, కానీ మనం కూడా చేయాలి. మనమేమో చక్కగా దర్జాగా పడుకొని తిని అటు ఇటు తిరిగి, అవసరమైతే వాళ్ళకి 10,000 వీళ్ళకి 10,000. సేవకులను పిలిచి, అయ్యా మా కోసం గట్టి ప్రార్థన చేయండి, మీరు ఉపాసం ఉండి 3 రోజులు అవసరమైతే నేను కూటమి పెట్టి ఘనంగా కానికిస్తా అంటే ఏమన్నా అర్థం ఉంది అందులో? అంటే మనమేమో ఒళ్ళు అంచమా, సేవకులేమో పాపం వాళ్ళ కోసం పడి పాపం గట్టి మంచి కూటమి పెడతాన్నాడు, అయ్యా ఘనమైన కానికెత్తన్నాడు, ఆ బిడ్డకి ఆ కార్యం చెయ్యి అని వీళ్ళు ఏడవాలి. ఇక నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ప్రతి విశ్వాసి ఒక సైనికుడేనండి. దేవుడి దగ్గర మనం ఏం చేయాలంటే మొరపెట్టే వారిగా ఉండాలి. స్త్రీలు ముఖ్యంగా, స్త్రీలకే ఈ వాక్యం. ఆ యొక్క సమరయ స్త్రీ అంట, ఆమె గురించి మనం మొదట చెప్పుకున్నాం కదా, ఇప్పుడు 4వ అధ్యాయంలో ఆమెలో ఉన్న ఆ గొప్ప లక్షణం ఏంటి తెలుసా? ఆమె ప్రారంభం బాగోలేదు. ఆమె ఒక వ్యభిచారి, ఆమెకి 5 భర్తలు అంట. ఈ మాట ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. నీళ్ళ కోసం వచ్చింది, ఆమెకు నీళ్ళు అవసరం. ఆ నీటి కోసం వచ్చినప్పుడు యేసయ్య కూడా కావాలని అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అసలు యేసయ్యకి ఆ దారిలో వెళ్ళే పని లేదండి. అక్కడ రాయబడి ఉంటుంది 4వ అధ్యాయం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు బావి దగ్గర వెళ్ళాడు. వెళ్ళవలసి ఎందుకు వచ్చింది ఈ స్త్రీ అక్కడికి వచ్చిందని యేసయ్యకి తెలుసు. ఒక్క ఆత్మ కోసం కూడా ఎంత ప్రయాసపడ్డాడండి యేసయ్య. ఈ రోజున మనకు అంత భారం ఉంటుందా? ఉండట్లా. ఎవరినైనా ప్రోత్సాహపరుస్తున్నామా? సహకారం అందిస్తున్నామా? మాకెందుకు వాళ్ళు వస్తే రాబోతే ఆటోకి పిలవడానికి కూడా కొంతమంది కష్టమైపోద్ది. ఏది ఆటో వచ్చింది రండి, వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదమ్మా సమాధానం, వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదమ్మా, వాళ్ళు ఇంకా అవ్వట్లేదమ్మా.